జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మీ బిడ్డ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని ఎవరు ఆపలేరన్న ముఖ్యమంత్రి. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదని వాళ్లు ఓటమిని ముందే అంగీకరించారని స్పష్టం చేసిన జగన్. అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాలకు అపూర్వ ఆదరణ. మండల సిహెచ్ఎన్ అగ్రహారంలో గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ హారతులతో స్వాగతం పలికిన స్థానికులు. రానున్న ఎన్నికల్లో జనసేన అధినేతను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న జన సైనికులు. పిఠాపురంలో హోటల్ గోకుల్ గ్రాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నాయకులు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అయిన తన తండ్రి గెలుపు కోసం తనయుడు ఇంటింటా ప్రచారం. గోపాలపట్నం ప్రాంతంలో గణబాబును మరలా ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన యువనేత మౌర్య. తమ సీనియారిటీ వయసు మరిచిపోయి సభ్యత పక్కన పెట్టి నిన్న ఒక వేదికపై మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే అవి మరోసారి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ సత్యవతి దాడి చేశారు. మీ బిడ్డ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని పేదల ప్రభుత్వం గెలుపుని ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదు. వాళ్ళు ఈ స్థాయికి దిగజారంటే వాళ్ళు ఓటమిని అంగీకరించారని అర్థం. గుడివాడ సభలో సీఎం జగన్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పనినా బెదిరే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో నిలవడం చేతగాని వారు ఎన్ని మాటలు మాట్లాడినా లెక్క చేయబోనన్నారు. 15వ రోజు బస్సు యాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా గుడివాడ శివారు నాగవరపాడులో నిర్వహించిన మేమంతా సిద్ధ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. దేవుడి ఆశీస్సులతో నా నుదిటి మీద వారు చేసిన గాయం పెద్ద గాయంగా కాలేదు అంటే అర్థం మీ బిడ్డకు దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని అర్థం. నా నుదిటిపై గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ చంద్రబాబు పేదలకు, నిరుద్యోగులకు, రైతులకు, సామాజిక వర్గాలకు చేసిన గాయాలను పేదలు ఎన్నటికీ మర్చిపోరని సీఎం జగన్ అన్నారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్, అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్, రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్, ఎయిర్పోర్ట్లో విస్తరణ అంటే మీ జగన్, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయంటే మీ జగన్, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్, ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్.
భారత్ ప్రచారానికి అపూర్వ ఆదరణ. సంక్షేమం కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వమే రావాలి. అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహారంలో గడప గడపకు భరత్ కు అఖండ స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహారంలో గ్రామ సర్పంచ్ కొల్లిమల్ల గోవింద్ నేతృత్వంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ సీతారాముల వారిని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు భారత్ కు నీరాజనాలు పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని వారికి అందజేసి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలను తెలుసుకుని ఎన్నికల్లో తమకు ఓటు వేయమని అభ్యర్థించారు. గ్రామంలో మహిళలు సైతం భారత్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతూ ముందుకు సాగారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల్లో తామంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామంటూ భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ విద్యావంతుడైన తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం వైసీపీతోనే సాధ్యం అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద, మండల పార్టీ ఉపాధ్యక్షులు నోట్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ కోరుకొండ అచ్చియమ్మ, అర్జున్ నాగేశ్వరరావు, మద్దాల రమణ, తనకాల బాబ్జీ, మద్దాల శ్రీనివాసరావు, అడారి సైదు నాయుడు, అలాగే బంటు శ్రీనివాసరావు, గొర్లి కొండబాబు, కొలిమల్ల శ్రీను, మొంటు శ్రీనివాస్, ఇల్లపు సంతోష్, చౌతిని సత్యనారావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం పిఠాపురానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం కొణిదెల నాగేంద్రబాబు కోఆర్డినేటర్ మర్రిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోటల్ గోకుల్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకి అనుసరించిన మనిషి అని, పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గెలిపిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నప్పు చక్రధర్రావు, వెన్న జగదీష్, పిల్ల శివశంకర్ పాల్గొన్నారు. పాలిటిక్స్ అంటారా డెవలప్మెంట్ అంటారా? 2012 మార్చి 14న మా ఆవిర్భావ దినోత్సవం ప్రకటించడం జరిగింది. తర్వాత పరిలోపం లేదు, రానేమో చేసి రాష్ట్రాన్ని మొత్తం అయోమయంలో చేశారు. పోనీ అదొక రకం. ఇలాగా వీరి పాలన మన కైలాసగిరిని పక్కన కొండను గొరికేసి వేళ అది టూరిజం. రాజకీయ పార్టీ కాదు మా నాయకుడు పవన్ కళ్యాణ్, సగటు రాజకీయ నాయకుడు కాదు. మీరు చేసే రాజకీయం ఇగో ఈ కార్యక్రమం చేస్తే ఇన్ని ఓట్లు వస్తాయి, అంటే ఈ వర్గాన్ని ఆశ్రయిస్తే ఈ ఓట్లు వస్తాయని చేసే పార్టీ రాజకీయ పార్టీ జనసేన పార్టీ కాదు. ఒక సైద్ధాంతిక నిబద్ధత, కష్టంలో ఉన్న మనిషికి ఆసరాగా నిలబడడం లేదన్నదే జనసేన పార్టీ ఒక ఏకైక లక్ష్యం. మేము 10 ఏళ్ల ప్రస్థానంలో మీరు ఆలోచించేయండి, మేము చేసిన కార్యక్రమాలు. కౌలు రైతులు ఈ రాష్ట్రంలో 3,000 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మా అధ్యక్షులు వారి సొంత నిధులతో ₹1,00,000 30 కోట్ల సాయం చేశాం. ఎవరైనా కూడా మీ అధికారంలోకి వచ్చాక అది చేస్తాం ఇచ్చేస్తాం చెప్పారు. అధికారం లేనప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేసాం. 10 అంశాలు ఒక లోకల్ మేనిఫెస్టో అన్నట్టుగా మేము రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కూడా ముందు మొట్టమొదటిగా టెంపుల్ సర్క్యూట్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ టెంపుల్లన్నీ అనుసంధానం చేస్తూ ఒక కార్యక్రమాన్ని చేపడితే ఈ టెంపుల్ డెవలప్మెంట్ ద్వారా ఈవేళ టెంపుల్ టూరిజం అనేది మామూలు విషయం కాదండి, మనకు కనిపెట్టేంత సులభంగా ఉండదు. దాని మూలంగా ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ఈ పిఠాపురం అనే క్షేత్రం దక్షిణ కాశీగా పాతగాయగా ఇప్పుడు స్వయంగా మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, అలాగే విధంగా చర్చిలు ఉన్నాయి, అలాగే మీకు శక్తిపీఠం ఉంది, దర్గా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూర్తి ముందు టెంపుల్ జాబ్ చేయాలని, అదేవిధంగా ఉప్పాడ తీరం యొక్క ఈ కోత గురవుతున్న ప్రాంతాన్ని చేయాలని, అదేవిధంగా కూడా మేము ఒకటే చెప్తున్నాం, మేము మాట చెప్పేట కంటే కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీని దేశంలోనే మోడల్ కాన్స్టిట్యూట్గా తీర్చిదిద్దుకుంటున్నాము. స్వయంగా అధ్యక్షుల వారే ఇక్కడ ఉన్నప్పుడు మీరు ప్రజలకు అండగా ఉండటం కాదు, మీరు ఏ డెవలప్మెంట్ అవసరమైనందుకు కూడా అన్ని అవసరాలు అన్ని చర్యలు తీసుకుని ఏలేర ఆధునీకరణ, శుద్ధగడ్డ దానికి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా సమగ్ర అవగాహన ఉంది. ఈ
ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం చెప్తూ మేము ఒకటే చెప్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈవేళ మాకు రాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం ఉంటుంది. ఈ భాగస్వామ్యం కూడా గతంలో ఉన్న భాగస్వామ్యం కాదు సార్. ఇది భక్తులో భాగంగా మాకు మా అధ్యక్షులు వారు ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి మా అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారు, తంగేడు ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నిండు మనసుతో వేడుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో మేము కొత్త భాగస్వామ్యంలోకి వెళ్ళాం. దేనికోసం వెళ్ళాం కూడా మీరంతా పెద్ద మనసుతో ఆలోచించి మా జనసేన పార్టీ యొక్క మీరు పత్రికా విలేకరిగా ఉన్నారు, మీ సొంత అభిప్రాయం చెప్పవచ్చు. కాకపోతే వ్యక్తిగతంగా మీరు ప్రధానికల్లో భాగమే పౌరులుగా మీ బాధ్యత అంతా మీరు నిర్వర్తించి మాకు ఈ ప్రయత్నంలో మిమ్మల్ని అందరినీ కూడా సహకరించండి. నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గణబాబు తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ దిశలో ఉదయం గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో గణబాబు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన తనయుడు బతుకంశెట్టి మౌర్యసింహ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 91, 92 వార్డులను లక్ష్మీనగర్, ఇందిరానగర్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను మౌర్యసింహ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి చేసిన అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిని బలపరచాలని కోరారు. రాజ్యసభ సభ్యులు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి, ఎంపీ డాక్టర్ సత్యవతమ్మలపై టీడీపీ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యవతమ్మ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్, కన్వెన్షన్ హాల్ నిర్మాణం పేరుతో అక్కడ స్థలాలు కొట్టేయడానికి ఎంపీ ప్రయత్నం అని వక్రభాష్యంతో మీరు పలికిన పలుకులు సరికాదని, మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వైసీపీ నాయకులు చూస్తూ ఊరుకోరని, మీకు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధమని దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఖండించారు. నీచ రాజకీయాలకి ఈ రోజు యువత అంతా కూడా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే అప్పటిలాగా ఏదో వెనక మాట్లాడి రకరకాల అడ్డదారులు వెళ్లే రాజకీయ ఆ వ్యవస్థ పోయింది. ఎందుకంటే ఇవాళ పిల్లలందరూ చదువుకొని విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ వ్యవస్థలను కూడా స్టడీ చేసి అయ్యో మన భారతదేశం, మన ప్రాంతం, మన గ్రామాలు, మన ప్రజాప్రతినిధులు డెవలప్ చేస్తే ఎంత బాగుండు అని యువత అంతా కూడా ఇవాళ కలలు కంటూ ఉన్నారు. అటువంటి రాజకీయాలని కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ మలసాల భరత్ కుమార్ ఇవాళ అతను కూడా విదేశాల్లో చదువుకుని ఉన్నాడు, ప్రయోజకుడు అయ్యాడు. అమ్మా నాన్న కూడా రాజకీయ నేపథ్యం, రాజకీయాల్లోకి వస్తానని ఆయన ఇంట్రెస్ట్ని ప్రజెంట్ చేసిన తర్వాత అనేక సమీకరణాలని ఆలోచించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి అసెంబ్లీ అభ్యర్థిగా ఆశీర్వదించి మరి ఇక్కడ చక్కగా యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. తన రాజకీయ భవిష్యత్తుని పరిశీలించుకుంటా ఉన్నాడు. అందరితో మమేకమవుతా ఉన్నాడు. యువతకి నేను మంచి భవిష్యత్తు కల్పిస్తాను, చదువుకున్నాను, ఇండస్ట్రీస్ని తెస్తానని చెప్పి ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే ఆయన మీద కూడా బురద జల్లే ప్రయత్నం. మరి బూడి ముత్యాల నాయుడు గారు మరి ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయికి వెళ్ళారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయనకున్న మంచి పేరు, ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, ఆయన అయితే ఒక రాజకీయ సీనియారిటీ ఉంది. చక్కగా పార్లమెంట్కి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. లాస్ట్ టైం నేను ఇంట్లో ఉన్న నన్ను పిలిచి నన్ను పార్లమెంట్ ప్రతినిధిని చేశారు. ఈసారి కూడా నాకు పిలిచి చెప్పారు ఆయన, అమ్మ ఈసారి ఈ సమీకరణాలు ఉన్నాయి, తప్పనిసరిగా మీరు మీ పని మీరు చేస్తూ ఉండండి, తప్పనిసరిగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని మేము నమ్ముతాము. దాన్ని మా పని మేము చేసుకుని భవిష్యత్తు ఎలా ఉంటుందని మన చేతుల్లో ఉండదు, కానీ మన పని, మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మా పని మేము చేస్తూ వెళ్తూ ఉన్నాం. మీరేం చేస్తూ ఉన్నారు? ఏ పార్టీ మారితే ఆ పార్టీ పక్క ముందు పార్టీని విమర్శించడం, మళ్ళీ వెళితే ఏంటి క్రెడిబిలిటీ, ఏంటి నాయకత్వం, ఏది మీరు భవిష్యత్తు రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇవాళ యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి పెద్దలందరూ కూడా అంటూ ఉన్నాం. రాజకీయాలు అనేది ఒక చెడ్డ నేపథ్యం కాదు, ఒక వేరే రాజకీయం అంటే ఒక కుళ్ళు అనో లేకపోతే కుతంత్రాలు అన్న వాతావరణం నుంచి ఇవాళ రాజకీయాల్లో చేరి ఒక మంచి చేయాలని యువత కూడా ఇవాళ రాజకీయాల వైపు, మహిళలు కూడా రాజకీయాల వైపు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో మీలాంటి సీనియర్ నాయకులు ప్రజలకి కానీ యువతకి కానీ రాజకీయాలకు వస్తున్న వారికి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇవాళ ఏ పార్టీ మారితే ఆ పార్టీని విమర్శించటం, ఎవరిని మీకు ఇష్టం లేకపోతే అయ్యో పొరపాటు అయిపోయింది అప్పుడు వాళ్ళని గెలిపించేసామని ఎందుకు ఈ అసందర్భ
ప్రలాపనలు ఎందుకు? మీకు మీ స్థాయికి కానీ, మీ వయసుకు కానీ, మీ సీనియారిటీకి కానీ, మీకు అందరూ కూడా మీకు ఇచ్చే గౌరవానికి కానీ ఇదన్నీ కూడా తగని మాటలని చెప్పి మీకు మరొక్కసారి తెలియజేసుకుంటూ మంచి హుందాతనమైన రాజకీయాలు చేయండి. మరి ఏదైతే అభివృద్ధి చేశారో, పలానా టైంలో ఆయన ఇలా చేశారు, మనము అలా చేయాలని భవిష్యత్ తరాలు, భవిష్యత్ రాజకీయ వారసులు నేర్చుకునేలా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరిని విమర్శించేసి దీని వెనక ఉన్న మీ రాజకీయ ప్రయోజనం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావాలి అంటే ఇది కాదు మీరు చూపించాల్సిన మార్గం. ఒక మంచి నైతిక విలువలు, ఒక మంచి డెవలప్ చేశామని ప్రజల్లో ఉన్న గౌరవాన్ని చూసి స్ఫూర్తి పొంది సేవ చేసి, మాలాగా ఎవరైతే ప్రజల్లోంచి వచ్చామో ప్రజలకు సేవ చేస్తారు వాళ్ళైతే అని చెప్పి ప్రజలు నమ్మారు, అధినాయకత్వం నమ్మింది. అట్లాగా రాజకీయ వారసత్వాన్ని ఇవ్వాలి తప్ప ఎవరినో కించపరిచి, ఎవరినో పలుచన చేసి, ఎవరినో కంటదడి పెట్టించి, మహిళలను అగౌరవపరిచి ఇలాగ మీరు మీ కుటుంబాన్ని కానీ మీరు కానీ రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే అది కళ్ళ. ఇవాళ ఎవరితో మీరు కలిసి ప్రయాణం చేయవలసి వచ్చింది భగవంతుడు నిర్ణయించాడు. ఎవరైతే కనీసం మీరు మాట్లాడుకోలేని ప్రత్యర్థుల చెంతన మిమ్మల్ని చేర్చి భగవంతుడు మీ విజ్ఞతకి పరీక్ష పెట్టాడని చెప్పి ఇవాళ సగటు పౌరుడు ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతపురం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో భూగర్భ శివాలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ సోమవారం దర్శించుకున్నారు. సీతారామ శర్మ భగవత్ సంకల్పంతో ఏర్పాటు చేసిన భూగర్భ శివాలయంలోని శివలింగాల విశిష్టతను తెలుసుకుని మారుమూల ప్రాంతంలో ఇంత అద్భుతమైన 10,000కు పైగా శివలింగాలు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఫోన్ ద్వారా సీతారామ శర్మ పరిచయం అయ్యారని, గుడి విశిష్టతలను వీడియో రూపంలో చూసి ఈ గుడికి సందర్శించడం జరిగిందన్నారు. సీతారామ శాస్త్రి నిర్మించి తలపెట్టిన 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేశానని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా సుమన్ తల్వార్ మాట్లాడుతూ శివుని ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని, ఆయన ఆజ్ఞతోనే ఈరోజు మారుమూల గ్రామంలో ఉన్న భూగర్భ శివాలయ దర్శనానికి ప్రాప్తి లభించిందన్నారు. ఈ గుడి యొక్క విశిష్టతలు ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి ప్రజలకు చేరువేయాలని విలేకరులను కోరారు. దాతలు ముందుకొచ్చి సీతారామ శాస్త్రి తలపెట్టిన భగవత్ కార్యక్రమానికి అందరూ ప్రోత్సాహం అందజేయాలన్నారు. శివలింగాల యొక్క విశిష్టతను, అక్కడ గుడికి అవసరం ఉన్న వనరుల యొక్క వివరాలను సుమన్ కు సీతారామ శాస్త్రి వివరించారు. అనంతరం నేరుగా నర్సీపట్నం మహారాజ్ హోటల్ కు విచ్చేసి అభిమానులను కలిశారు. యాజమాన్యం ఆయనకు స్వాగతం పలికి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే సంఘం అధ్యక్షులు సిహెచ్ సతీష్ కుమార్, అంగా రాము, వెలగ నారాయణరావు, గెడ్డం నగేష్, దేవత, అరుణ తదితరులు పాల్గొన్నారు. చిక్కుడుపాలెం ఏంటంటే మీ అందరికీ తెలుసు, లోకల్ వాళ్ళకి ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. నేను ఒక 2-3 నెలల ముందు ఆయన సీతారామ శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి గుడి గురించి మామూలుగా ఫోన్లో చెప్పారు. నేను ఇది రొటీన్గా అందరూ చెప్తున్నట్టే నేను విన్నాను. తర్వాత ఆయన వేరే కొన్ని విషయాలు చెప్పడంతో సరే సార్ నేను వైజాగ్ వచ్చినప్పుడు నేను వస్తాను అని చెప్పాను. తర్వాత నాకు వీడియో ఒకటి నాకు పెట్టారు. ఒక వీడియో పెట్టిన తర్వాత నా అభిప్రాయం అంతా టోటల్గా మారిపోయింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్, వెరైటీ కలెక్షన్స్ శివుడిది. అది విడివిడిగా ఒక్కొక్క ఊరిలో ఉండొచ్చు, కానీ కలిపి ఒకే చోట కనిపించడం అన్నది నిజంగా అది చాలా పెద్ద ఒక భాగ్యం. అది లోకల్ వాళ్ళకి ఆ భాగ్యం వాళ్ళకి ఏంటో అంత తెలియదు. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే అన్నీ అంటే లింగాల గురించి ఆయన పాపం రీసెర్చ్ చేసి ఒంటరిగా ఒక మనిషి చేసినట్టు నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా శివుడు ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఎందుకంటే ఎంతోమంది దగ్గర డబ్బు ఉంది, ఎంతోమంది దగ్గర పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇలాంటి ఒక రేర్ కలెక్షన్ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మెయిన్గా అందరూ ఏంటంటే ఒక లింగం, పూజ, ఇది అలా కాదు. ఇది లింగాల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, కథలు అన్నీ ఉంది. సో మెయిన్గా ఈరోజు వచ్చింది దానికోసమే. నాకు ఈ అరేంజ్మెంట్స్ అంతా మా కరాటే మాస్టర్ సతీష్, సీనియర్ కరాటే మాస్టర్ విశాఖపట్నంలో, ఆయన అంగరామ గారు అంతా మాకు మంచి. వైజాగ్కి వస్తే ఏదైనా కరాటే టోర్నమెంట్స్ అంటే వీళ్ళే అక్కడ చేసేది. సో నాకు ఊరు తెలీదు, అవి తెలియదు అంటే లేదండి మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అన్ని అరేంజ్మెంట్ చేస్తానని చెప్పేసి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారు. సో వచ్చాను. అండ్ ఈరోజు కూడా ఏంటంటే ఆయన సీతారామ శాస్త్రి గారు ఒక చిన్న హాస్పిటల్ అంటే దానికి శంకుస్థాపన ఈరోజు నా చేతుల మీద చేశారు. ఆయనకి మరి చాలా నిజంగా గట్స్కి మెచ్చుకోవాలి. మంచి మనసు ఆయనకి. మీ చేతులు ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇద్దరు తిట్టుకున్నారు, నీ వల్ల పోయింది. ఇప్పుడు తిరిగి అదే జరగబోతుంది.
గెలిస్తే నా వల్లనే గెలుపు, ఓడిపోయానుకోండి నువ్వు చేసిన తప్పు వల్లనే పోయింది అని తిట్టుకుంటారు. అలాగే వాళ్ళు తిట్టుకున్నారు, విడిపోయారు, నేను వచ్చాను. తర్వాత నేనేంటంటే తెలంగాణ ఫార్మేషన్ టైంలో నేను టీఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ ఇచ్చాను. పార్టీలో చేరలా, బట్ బైఫర్కేషను వాటి కింద చేశాను, బట్ పాలిటిక్స్లో వెళ్ళా. సో ఇప్పుడు కూడా ఏంటి నేను వెళ్తున్నా అని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే నాకు కొన్ని అనుకుంటానండి, అవన్నీ వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చెప్తారనుకుంటే ఓకే. ముఖ్యంగా మెడికేషన్ విషయంలో అంబులెన్స్లు ఉన్నాయి సార్, కానీ అంబులెన్స్ వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయా? లేవు. కానీ అదే రోడ్లు మరి వీఐపీ వచ్చినప్పుడు మట్టిగా కాన్వాయ్ వస్తుంది, పోలీస్ వస్తాడు, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇంకో పోలీస్ వాడు వస్తాడు, రోడ్డు క్లియర్ చేస్తున్నాడు. ఎందుకు ఇవ్వడు? నీకు అది చేయడానికి నీకు దారి ఉన్నప్పుడు మరి అంబులెన్స్ ఎందుకు నువ్వు చేయకూడదు? ఒక మనిషి ప్రాణాన్ని నువ్వు కాపాడచ్చు కదా. ఆ మినిస్టరో ఎమ్మెల్యే ఎవరో మామూలుగా వెళ్తున్నారు, వాళ్ళేమో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళటం లేదు, వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళే వాళ్ళకే నువ్వు సైరన్లు పెట్టి రోడ్లు ఇవన్నీ బ్లాక్ చేసి వాళ్ళకి సీఎం ఓకే, అర్థమైంది నాకు, సీఎం అయితే ఓకే, అందరికీ మీరు ఇస్తున్నారు, ఇవ్వండి, నేను ఇవ్వద్దని చెప్పట్లా. అంబులెన్స్ ఎందుకు మీరు ఇవ్వకూడదు? ఏం ప్రయోజనం? పెద్ద హైఫై అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చే లోపల పేషెంట్ డెడ్. అనకాపల్లి మండలం ఊడేరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఇంటి తాతారావు, గంగరాజు, దిబ్బపాలెం గ్రామంలో సర్పంచ్ పీలా ఉషా అప్పారావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్, దాడి రత్నాకర్, పీలా గోవింద సత్యనారాయణకు గ్రామస్తులు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశారని, మళ్లీ గ్రామాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులను స్థానిక కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఊడేరు, దిబ్బపాలెం గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైనప్పటికీ కూడా టైం లేడైంది కాబట్టి మన గ్రామం పెద్దలు ఇచ్చేశారు. వారికి మన ఘనస్వాగతం చెప్తూ మన గ్రామంలో ఓటర్ మెజార్టీ చూపిస్తూ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన కొత్త రామకృష్ణ కాబట్టి మనకి 2 ఎమ్మెల్యేలు అందుకగా మన తిరుపతి స్వామితలు ఇందులో ఏమి అక్షక్తి లేదు. చాలా మంది నిన్న మా లేడీస్ కూడా మా అక్క చెల్లెలు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మా అక్క చెల్లెల తరపున కూడా మీరు రిక్వెస్ట్ చేస్తారు సార్. అమ్మా మీరు అందరూ గమనించాలా, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ మీ ఇంటింటికి వచ్చి తీర్చి ఇవి తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఎజెండానే లేదు. జనరల్గా ఏ ప్రభుత్వాన్ని వచ్చేటప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పుకొని వస్తారు, కానీ వీళ్ళకి ఆ ఎజెండా లేదు. ఎక్కడ దోపిడీ చేయాలి, ఎక్కడ భూములు కబ్జా చేయాలి, లేదంటే ఏ రకంగా ఇక్కడ కమిషన్లు తీసుకోవాలి. ఇప్పుడే చెప్తా ఉన్నారు ఎన్ని భూములు కబ్జా అవుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ అని కొత్త రకమైనటువంటి విధానాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ ఇంచుమించు అనకాపల్లి మండలంలో చాలా గ్రామాల్లో జరిగింది. ఇది పెద్ద స్కామ్. ఇది మీరు దున్నుకున్నటువంటి భూమి డీఫార్మ్ పట్టా ఉన్నా లేదా ఆక్రమణలు ఉన్నా అవన్నీ తీసుకొని ఎవరికో పట్టా ఇస్తామని చెప్పి ఆ గ్రామం వాళ్ళకి కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఇచ్చామని చెప్పి వీళ్ళు అమ్ముకొని కోట్లు సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు మార్పు రావాలి. ముందే ఈ గ్రామాలన్నీ కూడా ఈ స్టోన్ క్రషర్ వల్ల లేదంటే క్వారీ వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా ఆరోగ్య సమస్యలను చాలా తీవ్రంగా పరిగణించి అవి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మన నీరు కలుషితం పార్టీది అయిండొచ్చు, కానీ ఆయన బ్లడ్ మాత్రం టీడీపీ అని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నా, సీఎం రమేష్ గారు ఇప్పుడు కొంతమంది అంటున్నారు, నేను ఏదో వీడియో చూపించారు, ఆయన ఏదో నాన్ లోకల్ అని. ఇప్పుడు అనేది ఎవరండి? ఇప్పుడు ఆయన పోటీ ఎవరు? పూడి ముత్యాల నాయుడు. ఆయన ఏం చేశాడు? ఇక్కడికి వస్తుంటే నేను ఇక్కడ చోడవరం, అనకాపల్లి రోడ్ లో అసలు నువ్వు చేసిన డెవలప్మెంట్ అదా? నువ్వు లోకల్ అయ్యి ఉండి ఆ రోడ్ ఎందుకు డెవలప్ చేయలేవు? ఆ రోడ్ ఎందుకు ఏపీ లేకపోయావు? అసలు నువ్వు మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట. ఇదేనా నువ్వు చేసిన డెవలప్మెంట్?
అలాగే ఇక్కడ మనకి చాలా అనుభవం ఉన్న నాయకులు రామకృష్ణ గారు, అలాగే చాలా అనుభవం ఉన్న నాయకులు సీఎం రమేష్ గారు, వీళ్ళిద్దరిని గెలిపించి అత్యంత మెజారిటీతో మీరు గెలిపిస్తే మీకు డెవలప్మెంట్ అనేది ఏంటో అని మీకు అందరికీ చూపిస్తారు మీ గ్రామాన్ని. మరి మొన్న గోవింద్ గారు హయాంలో కూడా మరి ఇక్కడ పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ కి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇంకా మిగతా డబ్బులు కూడా కంపెనీతో మనం కట్టిస్తే దాన్ని సచివాలయం కింద మార్చుకొని రంగులు వేసుకొని బిల్లులు దోచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఊరిలో చూసాం. అంటే అభివృద్ధి చేయడం మాని మనం చేసిన అభివృద్ధిని పూచిగా చూపించి ఇవాళ డబ్బులు తండుకునేటువంటి సాంప్రదాయాన్ని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టాం. మరి ఆనాడు మన హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా చేసినప్పుడు కానీ ఇక్కడ అభివృద్ధి తప్ప అవినీతి అనేటువంటిది ఎక్కడా కూడా జరిగేది కాదు. కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే మన గ్రామంలో మనం చూస్తే ఎన్నిసార్లు ఈ పక్కన ఉన్నటువంటి క్రషర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు తండుకున్నారో మీ అందరికీ తెలిసిందే. మన ప్రాంతం, మన ఊడేరు ప్రాంతంలో ఉండేటువంటి కొనుక్కున్నటువంటి మన ఊర్లో కనుక్కున్నటువంటి లారీలు పక్కన పెట్టి ఈవేళ వాళ్ళు చెప్పినటువంటి లారీలు తిప్పుతారా లేకపోతే ఆపిమంటారా అని చెప్పి అడుక్కునేటువంటి దురదృష్టకరమైనటువంటి రోజులు మనం ఈ 4.5 సంవత్సరాల్లో మనం చూసాం. ఒకసారి గమనించండి, గతంలో ఎలా ఉండేది మన ఊడేరు గ్రామం వచ్చేసరికి ఈ గడిచిన 5 సంవత్సరాలు పనితీరు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. చెట్లు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చేసారు ఆ డామ్. మన ప్రభుత్వం రేపు మీరు ఎమ్మెల్యే గ్యారంటీ, మళ్ళా మీరు మంత్రి కూడా అవుతారు, ఎంపీ సీఎం రమేష్ గారు. ఈ డామ్లందరికీ కూడా తరిమి కొట్టాలి సార్, ఈ జీవనోపాధి లేకుండా. జనసేన పార్టీలో సీనియర్ నాయకులకు అసంతృప్తి కలిగింది. ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటుతో జనసేన నేతల్లో బయటపడ్డ అంతర్గత తగాదాలు 10 సంవత్సరాల పాటు పార్టీని నమ్ముకుంటున్న నాయకుడు చెల్లిబోని సతీష్ కి చుక్కెదురైంది. దీనివల్ల జనసేన పార్టీలో ప్రచారాల్లో నాయకులు దూరమవుతున్నారని, ప్రజలు అసంతృప్తి కలుగుతోందని చెల్లిబోయిన సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఉన్న నాయకులను గుర్తించినా గుర్తించకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని, ఆయన గెలిపే తమకు ప్రాధాన్యత అని చెల్లిబోయిన సతీష్ పేర్కొన్నారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా ఉదయం శ్రీనివాసరావుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చెల్లిబోని సతీష్ కుమార్, మాది పిఠాపురం నియోజకవర్గం. అయితే గత కొంతకాలంగా మేము జనసేన పార్టీకి చాలా కృషి చేస్తున్నాము. నిన్న అంగరంగ వైభవంగా మొదలైన ప్రచారం 2వ వార్డులో మొదలైంది. ముందుగా దత్తుని వద్ద పూజలు నిర్వహించి 2వ వార్డు అంతా తిరగడం జరిగింది. చాలా ఉత్సాహంగా జరిగిన ప్రచారం నిన్న మధ్యాహ్నం ప్రచార కమిటీలు ప్రకటించడంతో కొంచెం నిరాశ చెందిన పాత నాయకులందరూ, గత 10 సంవత్సరాల నుంచి పార్టీ జెండాను మోస్తున్న నాయకులందరూ కూడా బాధపడడం జరిగింది. వాళ్ళ నిరాశతో నిన్న 1వ వార్డులో ప్రచారం రద్దు అవ్వడం జరిగింది. అదేవిధంగా 20, 21, 22లో కూడా ఇవాళ చాలామంది నిరాశ ఉండి ఇవాళ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, వాళ్ళ ఆవేదన నా వద్ద చెప్పారు. కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే పెద్దపీట వేస్తూ పెత్తందారితనం వాళ్ళకి అప్పచెప్పి పాత వారిని అంతా బాధ పెట్టే అంశం వాళ్ళని చాలా బాధ పెట్టిందనమాట. అయితే ఇదే విషయాన్ని చాలాసార్లు అధిష్టానం వద్దకి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోగా ఇదే కమిటీలు కంటిన్యూ అవుతాయని చెప్పడం శోచనీయం. వీళ్ళు ఆవేదనగానే చూసి వాళ్ళకి సత్వర న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఈరోజు కొంచెం ప్రచారం ఆపేయచ్చు, కానీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఈ కమిటీలతో సంబంధం లేకుండా వాళ్లతో కలవకుండా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుంటాము అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషనీయం. నేను కూడా రేపు 10, 11, 12 వార్డుల్లో ప్రచారం మొదలెడుతున్నాము. అందులో కూడా కమిటీలతో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే నా పేరు ముందు రాశారు కమిటీల్లో, కానీ మిగతా పాతవారి పేర్లు ఎవరీ కూడా లేకపోవడం శోచనీయం. నా పేరును కూడా తొలగించేసి వాళ్ళతో పాటు మా ప్రచారం మేము చేసుకుంటాము, పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరి మనసులోనూ ఉన్నారు.
ఎప్పుడు కూడా ఎవరు కూడా ఓటైతే తీయలేరు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తున్న విషయం ఏంటంటే ఒక రకంగా కోవట్ ఆపరేషన్ జరుగుతుందా అనిపిస్తుంది. పాత నాయకులందరినీ బాధ పెట్టే అంశం చూస్తే చాలా బాధ అనిపించింది. అదేవిధంగా కొన్ని పేర్లు వీళ్ళ పోలింగ్ బూతుల్లో ఇరికించే సన్నివేశాలు నేను చూశాను, నేను అడ్డుకున్నాను. ఆ పేర్లు పూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఇక్కడ ఇంకా జనసేన పార్టీలో జాయిన్ అవ్వకముందే ఆ పేర్లు రాయడం, మేము దాన్ని గట్టిగా అడ్డుకుని ఆ పేర్లన్నీ తీయించడం జరిగింది. ఈ కొత్త కమిటీలో 2019లో పనిచేసిన ఏ పోలింగ్ ఏజెంట్ కూడా లేకపోవడం శోచనీయం. దీని మీద అధిష్టానం మాతో కనీసం చర్చలు జరపకుండా కమిటీలు ప్రకటించడం కూడా అదొక ముఖ్యమైన అదొక కూడా శోచనీయం అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. జై హింద్, జై జనసేన. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మొగలిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ పార్లమెంట్ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ స్వగృహంలోని ఆవరణలో నియోజకవర్గ నాయకులతో సమావేశం జరిగింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మొగలిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ స్వగృహంలో సోమవారం అనకాపల్లి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ గండి బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిసి బాబ్జీ సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, బాబ్జీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ సభాధ్యక్షునిగా ఏర్పాటు చేసిన సభలో ముందుగా బాబ్జీ తనయుడు యువ నాయకుడు గండి వంశీ సీఎం రమేష్ ను, పంచకర్ల రమేష్ బాబును ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. సంపద సమకూర్చుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా అమలు చేయగల పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబును ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధికి నోచుకుంటుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నామనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకురాగలిగే సత్తా ఉన్న నాయకుడు సీఎం రమేష్ అన్నారు. సౌమ్యుడు, కార్యదీక్ష గల వ్యక్తి పంచకర్ల రమేష్ అని ఇద్దరికి ఎమ్మెల్యే గుర్తు గాజు గ్లాసు, ఎంపీ సీఎం రమేష్ గుర్తు కమలం పైన వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాబ్జీ కోరారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలన్నా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, ఇక్కడ తాను ఎంపీగా, పంచకర్ల రమేష్ ఎమ్మెల్యేగా అవ్వాలని అన్నారు. బోడి ముత్యాలనాయుడు ఎంపీగా అయితే ఎవరి దగ్గరికి వెళ్లి కేంద్రం నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు. గండి బాబ్జీకి టీడీపీ పార్టీ అధిష్టానం ఉన్నతమైన అవకాశం కల్పిస్తోందన్నారు. బాబ్జీ సహకారంతోనూ ఆయన ఆలోచనలతోనూ నియోజకవర్గంలో ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ మాట్లాడుతూ గతంలో గండి బాబ్జీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గండి బాబ్జీ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఎంపీగా, సీఎం రమేష్ ఎమ్మెల్యేగా తాను కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రేపు మన రాష్ట్రంలో మన విధులు సాధించుకోవాలంటే ఇటువంటి ఒక పోల్ మనకు అవసరం, పెద్ద పోల్ కాబట్టి మరి ఆయన మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆయన స్వాగతం పలుకుతూ, మరొక మిత్రుడు ఇక్కడ మనకి ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు పంచకర్ల రమేష్ బాబు గారు, మరి ఈనాటి తెలుగు అభ్యర్థి, మరి మిత్రులు వారికి కూడా స్వాగతం పలుకుతూ, మరి మిగతా మిత్రులందరూ కూడా నేను మధ్యాహ్నం నుంచి మీ అందరికీ కూడా చాలా మంది ఫోన్ చేయలేకపోయాం. అయినప్పటికీ మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మళ్ళీ తెచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇది ఒకటే మొక్క చెప్పి గర్విస్తాను. చాలా మంది చెప్పొచ్చు కడప నుంచి వచ్చారో హైదరాబాద్ నుంచి వచ్చారని. పార్లమెంట్ లో ఎవరైతే పనిచేసే డబ్బు ఉంటుందో ఎక్కడి నుంచి వచ్చినా వైజాగ్ లో తర్వాతే మనం మనకి 100% రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మన రాష్ట్రానికి, మన జిల్లాకి రావాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇటువంటి అభ్యర్థిని మనం తెప్పించుకుంటే అతను బీజేపీని ఒక చేతితో నడిపించే శక్తి ఉంది అతనికి. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పార్లమెంట్ మెంబర్ మనకు రావడం మన అదృష్టం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని, ఎవరో మా ఇంటి పక్కన ఉన్నాడు, మా దగ్గరోడు అనే సమస్య మాత్రం తీసుకురాకుండా
కొని ఈవేళ మనం తీసుకుందాం. మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఎవరికైనా సాయం చేశారు చెప్పండి? ఎవరికైనా సాయం చేశారా? ఒక లెటర్ అడిగితే భయపడిపోతుంది. ఎవరికైనా లెటర్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు మళ్ళీ అది వేరే లెటర్ కాదు. ప్రభుత్వాలు కూడా ఒక అడ్వైజర్ కనుక్కొని ఇస్తారు. దానికి కూడా మనం నోచుకోలేని పరిస్థితిలో ఆ మంత్రి ఉన్నాడంటే మనకు అంతకన్నా ఇంకా స్థితి లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు చాలా మంది టీవీలు కూడా మనకు చెప్పలేదు అనుకోవచ్చు. మన సింబల్స్ గ్లాసు కమలం, కమలం గ్లాసు గ్లాస్ పెట్టుకోవాలి. ముఖ్యంగా మన సోదరు అనగానే గ్లాస్ ఎక్కడ ఉంది, కమలం ఎక్కడ ఉంది, ఒకవేళ పొరపాటు పేర్లు మర్చిపోయినా గ్లాసు కమలం. అందువల్ల మరొకసారి నాయకులందరినీ కోరుతున్నా. నాకైతే నమ్మకం చాలా మంది సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీలు, నాయకులు అందరూ కూడా మరి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇవాళ అప్పగింత లెక్క కాదు. మన కష్టం ఉన్నప్పుడు మన అందుబాటులో ఒక మాట సలహా ఇచ్చే కాబట్టి సందర్భంగా మీకు పరిచయం చేస్తాం. దయచేసి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ మరి ఇప్పుడు మిత్రుడు మరి మన అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి రమేష్ గారికి 2 నిమిషాలు మాట్లాడతాం. చాలా బాగుంటుంది. నాయకుడు చాలా మంది నాతో అంటుంటారు, బాబ్జీ గారి లాగా మీరు కూడా కార్యకర్తలు నచ్చండి అని. అంటే బాబ్జీ గారు లాగా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన్ని నమ్ముకున్న ఏ నాయకుడి కన్నా ఏ కష్టం వచ్చినా కూడా నిలబడే వ్యక్తి సోదరు గండి బాబ్జీ గారికి. పెద్దలు, గౌరవనీయులు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో, ఎన్నో మంచి పరిచయాలతో బీజేపీ నుంచి ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న అన్నయ్య సీఎం రమేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాబ్జీ గారిని 10 రోజుల నుంచి అడుగుతా ఉన్నాం. ఆయనకి బాధ్యతలు పెరిగాయి, కానీ ఆయన ముందో లేదో కానీ నాకైతే మనసులో మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీకి ఈ తరం వస్తే బాగుండు అనేది నా మనసులో ఉండే మాట. సరే, ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారి వైసీపీ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టి ఎమ్మెల్యే అభ్యర్థి జోగులను హారతులతో ముంచెత్తారు ఇందిరా కాలనీ ప్రజలు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఇందిరానగర్ కాలనీ వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫ్యాన్ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇందిరా కాలనీలో కంబాల జోగులకు ఇంటింటా హారతులిచ్చి పూలదండలతో సత్కరిస్తూ అడుగడుగున పూల జల్లులతో ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి వేమగిరి లక్ష్మణ్, సీనియర్ వైసీపీ నాయకులు డక్కుమళ్ళ నానాజీ, లీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి కళ్యాణ్, చిట్టిమూరి విమలారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలికారు. మొదటగా కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కంబాల జోగులు పూలమాలలు నివాళులు అర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మధ్యలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు హాజరవడంతో వైసీపీ నేతలు రెట్టింపు ఉత్సాహం పెరిగి మండుటెండను లెక్క చేయకుండా చిందులు వేస్తూ ప్రచారం హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల రామారావు, జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, పట్టణ పార్టీ అధ్యక్షులు ధనిశెట్టి బాబీ, జెడ్పీటీసీ లంక సూరిబాబు, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగత భవానీ శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు, దళిత నేత వైసీపీ సీనియర్ నాయకులు నెలపర్తి అర్జునరావు, నియోజకవర్గంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంకిపూడి రామకృష్ణ, నెలపర్తి నాగరాజు, జొన్నకోటి సూరిబాబు, మెందుకుర్తి ఉమా, పులి సీతారత్నం, కొంతం వరలక్ష్మి, బొడ్డు శ్రీదేవి, పిరాది రాజు, మెందుకుర్తి రమణ, బోడపాటి పండు, జక్కల చిన్న, చిరుకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ మంగళవారం అనకాపల్లి మండలం తుమ్మపాల్లో పీడి గాంధీ, సరగడం శ్రీనివాసరావు, చదరం చిన్న, పీలా బుజ్జి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గంగాలమ్మ పుట్టని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు భరత్కు హారతులు పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని అందజేసి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలను తెలుసుకుని ఎన్నికల్లో తమకు ఓటు వేయమని అభ్యర్థించారు. గ్రామంలో మహిళలు సైతం భరత్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొడతా ముందుకు సాగారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల్లో తామంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామంటూ భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కలిగిస్తూ విద్యావంతుడైన తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం వైసీపీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వెస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద, వైస్ ఎంపీపీ వెల్లూరి సూర్యకుమార్ శేఖర్, గ్రామ సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు, పి గాంధీ, సిహెచ్ చిన్న, పీలా బుజ్జి, సూరిశెట్టి శ్రీను, కొనతాల శివాజీ, ఎంపీటీసీలు అశోక్, పన్నీరు చంటి, పంచదార్ల కన్నారావు, పడాల గణపతి, బుదిరెడ్డి దేవుడు, కోలపర్తి శ్రీను, రేవంత్, అడారి ప్రసాద్, ఆడారి లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి మండలం తుమ్మపాల పంచాయతీలో గడప గడపకి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి మా నాయకుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు దిలీప్ గారు, గాంధీ గారు, అలాగే బుజ్జి గారు, శేఖర్ గారు, ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరి నుంచి కూడా మిగతా పెద్దలు, నాయకులు అందరి నుంచి మంచి సహకారం అంది. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రతి కుటుంబం నుంచి కూడా మంచి స్పందన వచ్చే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 1-2 సార్లు తలుచుకోవడం జరుగుతుంది. మా కొడుకులు కూడా చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు చాలా లబ్ధి పొందింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది ప్రతి ఒక్కరి నుంచి కూడా. ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రానున్న 3-4 రోజులు కూడా తుమ్మపాల పంచాయతీలో మేము గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మా కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ టైం వరకు కూడా మాతో పాటు ఉండి ప్రతి గడపకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ క్యాంపెయినింగ్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించిన విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి ఆర్థిక నేరగాడని 6,000 కోట్ల రూపాయల బ్యాంకులో స్వాహా చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎంపీ గారైన కేశినేని నాని గారు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తెంగెల రాము గారు,
కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని మేము ముందు నడుస్తున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా జగనన్నకి తోడుగా ఉంటాం. మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు సుజనా చౌదరి గారు అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేమేమైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకోతలు కూస్తూ ఇక నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయే రోజు ఒకటే చెప్తున్నాను. మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్ లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసిన వాళ్ళు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడగా వేయడు. అలాగే మీరు అర్థం చేసుకోండి. కావాలని చెప్పేసి ఏదో మంత్రిని అయిపోదాం, ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చూపించడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సుజనా గారు వచ్చేసి ఇప్పుడు గ్రాఫిక్ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఈయన సుజనా గారి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. గతంలో చంద్రబాబు గారు కూడా కారుకోదొక్క హామీ నెరవేర్చలేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడడం ఖాయం. ఎమ్మెల్యేగా నేనైనా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేసుకుంటూ అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో బోయినపల్లి అన్నమాచార్య విశ్వవిద్యాలయం వద్ద మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రేణి విద్యార్థి ఆత్మహత్యకు అనేక అనుమానాలు ఉన్నాయి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, సర్వేపల్లి పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర అన్నమాచార్య కళాశాల ముట్టడి పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ప్రధాన రహదారి నుంచి కాలేజీ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం గేట్లు మూసివేయడంతో గేటు వద్దనే కూర్చొని నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు గేటెక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బందిపై విద్యార్థి సంఘాల నాయకులపై దాడికి యత్నించడంతో వారి మధ్య తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ప్రిన్సిపల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థిని మృతి చెందిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాగా విద్యార్థి సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని, అదేవిధంగా కళాశాలలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి డిమాండ్ చేశారు. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో రేణి అనేటువంటి విద్యార్థి చనిపోతే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దీని అంతటి కారణం ఈ కళాశాలలో సెక్సువల్ హరాస్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుందనేటువంటిది ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చనిపోయినటువంటి విద్యార్థి పైన అబండాలు మోపేటువంటి కార్యక్రమం కళాశాల యాజమాన్యం చేయడం సిగ్గుచేటు. ఈ రోజు నిజంగానే ప్రిన్సిపాల్ ఎంత నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తున్నా అంటే ఈ నిర్లక్ష్య సమాధానంలోనే ప్రిన్సిపాల్ యొక్క వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. అదే కాకుండా ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థి ఉందో ఆ విద్యార్థి ఎక్స్ఎస్సీ కింద 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము చెప్పినటువంటి చర్చలు జరుగుతూ ఉంటే ఈ రోజు యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం సమాధానం చెప్తాందంటే అంత నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉంది. మాట్లాడతాం, చేస్తాం, చూస్తాం అన్నాం తప్ప ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని మాట్లాడేటువంటి ఆలోచన చేయడం లేదంటే అనేక మంది విద్యార్థులను పొట్టను పెట్టుకోవడానికే ఈ కళాశాల యాజమాన్యం చూస్తున్నటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న అంటే 2 గంటల సమయంలో నేను ఇదే రూమ్లో మీటింగ్లో ఉండగా హాస్టల్ వార్డెన్ ఫోన్ చేశారు. ఇక్కడ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టుంది సార్, మీరు రావాలనేసి ఇమ్మీడియట్గా మేము పోయాము. అక్కడ చూస్తే హ్యాంగ్ చేసుకున్నట్లు ఉంది. కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి
ఇమ్మీడియట్గా తీసుకుపోయి ఆ అమ్మాయిని మేము హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. తర్వాత ఆ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్పాము. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేశాము. అది అనకాపల్లి జిల్లా పట్టణంలో గల కొనతాల సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ మండపం నందు అనకాపల్లి నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మరణికాన బాబురావు సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీల అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ, ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ దాడి రత్నాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ యాదవులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ వైసీపీ ప్రభుత్వమేనని, గత ప్రభుత్వంలో అందిన అనేక పథకాలను రద్దు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని, అలాంటి ఆయన ముఖ్యమంత్రిగా సమాజంలో ఉండకూడదని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనతాల రామకృష్ణ గారి పేరు చెప్తారు. మన ప్రాంతానికి అనేక రకాల గొప్ప పనులు చేసిన వ్యక్తి, ఈ ప్రాంతానికి ఎప్పుడు కష్టం వచ్చినా పోరాటం చేసిన వ్యక్తి, మనందరికీ మంచినీరు, దాంతో పాటు అనేక రకాల విషయాలు పూర్తి చేసి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి రామకృష్ణ గారు. కనుక మనందరి కర్తవ్యం రామకృష్ణ గారిని గెలిపించాలి. రామకృష్ణ గారి గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్ దేనికి ఉపయోగపడుతుంది? మనం తాగడానికి, మనం బ్రతకడానికి అది ఉపయోగపడుతుంది. కనుక మనకి సిరి సంపదలు ఇచ్చేది కమలం పువ్వు, మన ఉనికి కాపాడడానికి గాజు గ్లాస్. కనుక ఈ రెండు గుర్తులు అందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా గాజు పువ్వు చెప్పాలి. ఆ విధంగా రామకృష్ణ గారిని, సీఎం రమేష్ గారిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని మన యాదవ్ సోదరులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కారణం మన పీలా గోవింద సత్యనారాయణ గారిని చెప్పక తప్పదు. ఎందుకంటే కూటమిలో మన సీటు నీకు లేదు, కొంత మార్కెట్ గారికి కేటాయించే ఉన్నప్పుడు వెంటనే వేరే సంకోచం లేకుండా పితృపక్షానికి పిలిచి వాళ్ళు కానీ ఉద్యోగాలు కానీ లేవు. అలాంటి టైంలో ఈ జిల్లా వెళ్ళిపోయింది. ఈరోజు రోజు కూడా ఓటర్లుగా చూస్తున్నాం తప్ప కానీ మనం ఎప్పుడు నాయకులుగా గుర్తించలేదు. ఈ దుర్మార్గ పరిపాలన పదవులు అయితే ఇచ్చారు కానీ వాళ్ళే పవనాల దగ్గర పదవులు మనకి ఇచ్చి మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అంచేత రామకృష్ణ గారిని రామకృష్ణ గారు జనసేన పోటీ చేస్తున్నారు. ఈ కూటమిలో ఆయన టికెట్ వచ్చింది. ఆయన్ని అత్యంత గ్రాస్ గుర్తుపై పోటీ చేసి అత్యంత మెదడుతో గెలిపించాలని కోరుతున్నాము. అలాగే రమేష్ గారిని ఎన్నికల సమయంలో 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మన యాదవ కులం అంతా కూడా రాజ్యాధికారం మళ్ళీ చేపట్టాలి అంటే ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఇవాళ కొనతాల రామకృష్ణ గారిని గాజు గుర్తుపై వేసి ఇవాళ మనం గెలిపించుకోవాలి. అలాగే బీజేపీ పార్టీ తరఫున మన సీఎం రమేష్ గారిని కూడా కమలం గుర్తుపై వేసి గెలిపించుకోవాలి. అయితే ఒకటి గమనించండి, మీ అందరూ ఇప్పుడు చాలా మంది మీ గ్రామాల్లో వస్తారు పర్యటనల కోసం, ప్రచారం కోసం. కొనతాల రామకృష్ణ గారి ఎమ్మెల్యేగా చూడని పదవా? ఆయన ఎమ్మెల్యే చేశారు కదా, ఆయన పార్లమెంట్ సభ్యులుగా చేశారుగా, 3 మంత్రి పదవులు చేశారుగా. మరి ఆయనకి ఏమైనా ఎమ్మెల్యే పదవి కొత్త? ఆయనకి ఎందుకండి? మన కోసం మళ్ళీ అనకాపల్లి అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడం కోసం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలన అంతమొందించడం కోసం, ఈ అవినీతి పాలనని పూర్తిగా నాశనం చేయడం కోసం, జగన్ ఇంటికి పంపించడం కోసం ఈవేళ మనందరం కూడా ఉద్యమం చేస్తా ఉన్నాం. మరి దీనికి సీఎం రమేష్ గారు ఇవాళ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇవాళ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులుగా, అంటే ఒక ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఇప్పటికే 2 సార్లు 2 టర్ములు పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతా ఉన్నారు. ఆయన నరేంద్ర మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మరలా కావాలంటే రాజ్యసభ మళ్ళీ ఇంకో టర్మ్ కాదు, ఇంకో 3 టర్ములు కూడా ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. అయినా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. ఇవాళ దానిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గాన్ని నేను ఎంచుకుంటాను. ఇప్పుడు తొలి నుంచి ఉత్తరాంధ్రలో చూస్తే 3 తొలి, ఇక్కడ గాజువాక, అలాగే విశాఖపట్నంలో 3 అసెంబ్లీ స్థానాలు
ఇప్పుడు ఈ కూటమి నుంచి బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందులో ముఖ్యంగా ఈ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూడా యాదవులకు మంచి గౌరవం ఇచ్చే పార్టీలే. మన ప్రధానమంత్రి పెద్ద బీసీ. దాని తర్వాత ఏదైతే కేంద్రంలో నేను పార్లమెంట్లో 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ పథకాలన్నీ రావాలా, మళ్ళీ యాదవులకు న్యాయం జరగాలి అంటే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొంతాల రామకృష్ణ గారు పెద్దలు ఆయనకు ఓటు వేసి క్లాస్ పైన అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కమలం పువ్వు పైన నాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ముఖ్యమైన విషయంలాగా ఆ పాత్ర తీసుకొని ఈ కురుక్షేత్ర యుద్ధంలో విజయము మీ ద్వారా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కట్టించాలి, యాదవ భవన్కు స్థలం కేటాయించాలి, అలాగే భవన్ కట్టించాలని చెప్పాడు. అది కాకుండా గోవర్ధనగిరి కూడా డెవలప్ చేయాలి అని చెప్పాడు. ఇంకా ఏమేమి ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా కొంతాల రామకృష్ణ గారు, ఇక్కడ గోవింద్ గారు, రత్న గారు, ఇక్కడ ఉన్న యాదవ్ నాయకులు అందరూ కూడా మేము బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు యాదవ్ భవన్ కానీ గోవర్ధన్ కానీ తప్పకుండా అవి మంజూరు చేసి త్వరగా ప్రారంభించడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వస్తుంది, అక్కడ కేంద్రంలో వచ్చినగా మూడోసారి 400 ఆనాడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఏ రకంగా ఆయన శాసించారో ఈనాడు కూడా అటువంటి సుదర్శన చక్రం వచ్చింది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఆనాడు కృష్ణబాబుని ఎట్లాగైతే చక్రం తిప్పాడో ఈ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈరోజు ఇంకో అవకాశం మనకు వచ్చింది. మనం ఏదైతే కమలపువ్వుకు ఓటు వేస్తున్నామో ఈ ఓటేసే ప్రతి ఓటు మోడీ గారు మూడోసారి ప్రధానంగా కావాల్సినటువంటి ఓటు ఇది. మనం గర్వంగా మన దేశ ప్రధానికి ఓటు వేసామని ఇచ్చి ఇంతవరకు 2 పర్యాలు మనకు అవకాశం రాలేదు. ఫస్ట్ టైం అవకాశం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే కాదు, మనకి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రైవేటీకరణ జరగకుండా మనం ఒక పోలవరం ప్రాజెక్టు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక ఉత్తరాంధ్ర సుజల సవంతి నిర్మించి ఈ ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే విధంగా కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఉత్తరాంధ్ర బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. రామరాజ్యం రావాలంటే మళ్ళీ మోడీ గారు రావాలి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇటువంటి మంచి రోజు గురించి ఎదురు చూద్దాం. మీరందరూ కూడా దయచేసి మరి ఈ వేసవి కాలంలో మరి ఎంతో శ్రమ తీసుకొని మీరు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు అనేది ఆయనకి ఏకైక లక్ష్యం. అందుకే ఆయనతో ప్రయాణం చేయడానికి నేను సిద్ధపడ్డాను. అందువల్ల మీరంతా దయచేసి మద్దతు ఇచ్చి మరి రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు ఓటేస్తారమ్మా పార్లమెంట్కి? విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం పంచాయతీ ఎస్సీ కాలనీ నందు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అమరాన్నంటేలా సాగాయి. భీమ్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను సంఘం యువకులు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు ముదపాడ నాగమణి అంజి, గ్రామ సర్పంచ్ దూది వెంకటరమణ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కార్యక్రమానికి హాజరైన అతిథులు కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం సభను ఉద్దేశించి అతిథులు ప్రసంగిస్తూ ప్రపంచంలోనే నేడు భారతదేశ అత్యున్నత శిఖరాన నిలవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన మూల కారణమని పేర్కొన్నారు. అంతటి మహనీయుని ఆశయాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగిపోవాలని సూచించారు. దేశంలో అణగారిన వర్గాలన్నీ నేడు అనుభవిస్తున్న హక్కులు అంబేద్కర్ కృషి ఫలితం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమ్ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్రి రామారావు, ఉపాధ్యక్షుడు కుడితే శ్రీను, కార్యదర్శి వంకర అప్పలరాజు, కోశాధికారి పొద్దుకు మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు వంశీ, గణేష్, సూరి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
అరకు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పలువురు నాయకులు ముమ్మరం చేశారు. అరకు ప్రచారంలో ఉన్న అభ్యర్థులకు గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో, నింసా నృత్యాలతో ఆదివాసీ గిరిజనులు అఖండ స్వాగతం పలికారు. ప్రచార రథం నుండి రోడ్ షో ద్వారా అరకు పార్లమెంటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, అరకు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజారావు ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన చేశారు. రోడ్ షోలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో అరకు నియోజకవర్గం దద్దరిల్లింది. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, పార్టీల కార్యకర్తలు, దారి పొడవున అభ్యర్థులకు మహిళలు హారతులు పట్టారు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి 5 లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది. అలాగే కాకుండా వృద్ధులకు 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది. అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళకి ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు. చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు 20 లక్షల ముద్రా లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి సంకల్పించారు ఈ రోజు. అలాగే మనకిప్పటికీ కూడా డోలీ మోతలు తప్పట్లేదు. మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం బారిన పడి చనిపోవడం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదంతా కాకుండా ప్రైమరీ ఆరోగ్య కేంద్రం ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అదే కాకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ. నేను ఎంపీగా ఉండగా 27 అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా. పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది? మన కోసం ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని మనం గద్దెదించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం. ఈ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు. మీరందరూ కూడా గుర్తించాలమ్మా. మన జీవితాల్ని 60 నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా. కష్టపడ్డామా? ఏ అభివృద్ధి లేదు. ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు. 2 ఎకరాలున్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు. రేషన్ కార్డులు తీసేశారు. అంత్యోదయ కార్డులు తీసేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా. అన్న క్యాంటీన్లు తీసేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఇస్తున్నానని ఒక చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయమ్మా. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఒక రకంగా మద్యం ఏరులై పారుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. మద్యం ధరలు కూడా 5 రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను. గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు. అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైళ్ళలో ఉన్నారు. రాజమండ్రి జైల్లో, విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కేవలం ఎవరైతే మనల్ని వాడుకుంటున్నారో, అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కొందాం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాల కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు. అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక వాననక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు మన కోసం పోరాడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ఓటు మన భవిష్యత్తే కాదు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా? సైకోలా తయారవుతారు. అవునా? మన పని పాట లేకుండా బిడ్డలు ఇంట్లో మనం కూర్చోబెడతామమ్మా. ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం.
ప్రభుత్వం అలాగే ఈరోజు మనందరినీ కూడా వాడుకుంటుంది. కేవలం ఏదో ఒక రూపాయి పాపాయి ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం. మన మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు 2014 నుంచి 19 వరకు మీలో ఒక్కదాన్నై మమేకమై మీతో మీ సమస్యలతో నేనున్న మీకు ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను. మీరు చూసారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు. ఎప్పుడన్నా చూసారమ్మా? ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే వద్దు మాకి ఎంపీ అని చెప్పారు. అవునా? వద్దు అని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు. అంటే ఎంపీకి ఆవిడ పనికి రాలేదని దాని అర్థం, అంతేనా? కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన ముఖం పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు. ఆవిడ ఏం వస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏమి తెలుసుకుంటుందో మీకే తెలియాలంతా. కాబట్టి ఈ రోజు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు, అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని. కాబట్టి మీరంతా అది గుర్తుపెట్టుకోండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా రావాలి. దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై ఎమ్మెల్యేకి అట్లాగే ఎంపీకి కూడా కమలం గుర్తుపై వేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎండకు వచ్చి ఇక్కడ నుంచి నిలబడి మేమున్నామని మీతో పాటు మాతో పాటు చేయగలిపిన మీ అందరికీ, ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవలు అందించినందుకు వారికి, ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి, అరకు ప్రజానికం అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కూటమి ఐక్యత. జై హింద్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా గణపవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి ప్రజలు దారి పొడవునా అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నిడమర్రు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు పల్లెలు అడుగడుగున అక్కా చెల్లెమ్మల నీరాజనాలు పలికారు. తన కోసం వేచి చూస్తున్న అక్కా చెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సు దిగి స్వయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీతారామపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. గణపవరం సెంటర్లో తన కోసం ఎదురు చూస్తున్న జనసందోహానికి సీఎం వైఎస్ జగన్ అభివాదం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీ బిడ్డ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని ఎవరూ ఆపలేరన్న ముఖ్యమంత్రి. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదని వాళ్లు ఓటమిని ముందే అంగీకరించారని స్పష్టం చేసిన జగన్. అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాలకు అపూర్వ ఆదరణ. మండల సిహెచ్ఎన్ అగ్రహారంలో గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ హారతులతో స్వాగతం పలికిన స్థానికులు.
రానున్న ఎన్నికల్లో జనసేన అధినేతను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న జన సైనికులు. పిఠాపురంలో హోటల్ గోకుల్ గ్రాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నాయకులు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అయిన తన తండ్రి గెలుపు కోసం తనయుడు ఇంటింటా ప్రచారం. గోపాలపట్నం ప్రాంతంలో గణబాబును మరలా ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన యువనేత మౌర్య. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.